సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ అవడంపై మండిపడుతున్నారు. అసలే చంద్రబాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్ అన్న అపవాదు ఉండగా బనకచెర్ల మీటింగ్ పై సీనియర్లు రగిలిపోతున్నారు. బాబుకు సహకరిస్తూ కాంగ్రెస్ కు తెలంగాణకు నష్టం చేస్తున్నాడని రేవంత్ పై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇవి మొత్తంగా రేవంత్ వ్యవహారంపై పూటకో మాట మార్చడంపై గాంధీ భవన్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చంద్రబాబుతో రేవంత్ భేటీ అవ్వడానికి సంబంధించి సొంత పార్టీ నేతలు గుర్రగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రేవంత్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అవడాన్ని సొంత పార్టీ నేతలైతే తప్పు పడతా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణ పాలన సాగుతుంది. రేవంత్ రెడ్డి రిమోట్ చంద్రబాబు చేతిలో ఉందన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. విస్తృతంగా ప్రచారం జరుగుతా ఉంది. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూర్చున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో చంద్రబాబు సూచించిన వారికి పదవులు, అదేవిధంగా పనులు అప్పగిస్తున్నాడు, పనులు చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. చంద్రబాబు ఏది చెప్పించుకున్నా తెలంగాణలో పని అవుతుంది అన్నటువంటి వాదన అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు లోకల్ బాడీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. లోకల్ బాడీలో ఎన్నికల్లో గెలవాలంటే కాంగ్రెస్ కు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే 6 గ్యారంటీలు, 420 హామీలకు సంబంధించి అమలు చేయలేదన్నటువంటి కోపం అయితే ఒకటి ఉంది. ఆ ఆగ్రహాన్ని తప్పించుకోవడానికే రైతు భరోసా నిధులు వేశారు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతున్నది. ఎంతో కొంత ప్రజల వ్యతిరేకత తగ్గిస్తున్నటువంటి సమయంలో చంద్రబాబుతో భేటీ కావడం వల్ల కాంగ్రెస్ కు మరింత నష్టం చేకూరుతుందన్నటువంటి భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా నేతలు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, జగదీష్ లాంటి నేతలంతా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేయడానికి ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు ముందుకు రానటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఇతర ఎంపీలు వాళ్ళు మాట్లాడినప్పటికీ అక్కడ మంత్రులు ఎవరు ఈ అంశానికి సంబంధించి కనీసం మాట్లాడలేదంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి చర్చ అయితే కాంగ్రెస్ లో వినిపిస్తా ఉంది. ఎందుకంటే బనకచెర్ల వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా తెలంగాణలో తీరని ఇబ్బంది అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ వనరులను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటి ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నటి క్రమంలో బనకచెర్లపై అయితే కమిటీకి ఒప్పుకున్నారు. సోమవారం లోపు కమిటీ వేస్తామని చెప్పి అక్కడ ఏపీ మంత్రి కూడా మాట్లాడినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత డ్యామేజ్ జరిగిందన్నటువంటి వాదన వినిపిస్తోంది. అందుకే రేవంత్ రెడ్డికి ఏ మంత్రి కూడా అండగా నిలవలేదన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఈ వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నేతలైతే ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి వ్యవహారం చేసి ప్రతి సందర్భంలో అయితే పార్టీకి నష్టం చేసే విధంగానే ఉంటుందన్నటువంటి వాదన అయితే పార్టీలో బలంగా వినిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.